హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? సో నేనైతే బాగానే ఉన్నాను. వచ్చి 1 మంత్ అయింది కానీ బట్ కొంచెం హోమ్ సిక్ ఉంది. ఓకే, మిగతా అన్నీ ఓకే. అండ్ మెయిన్ థింగ్ ఈ వాటర్కి నేను కలర్ కూడా తగ్గిపోయానండి. ఏం వాటర్ ఏమో కానీ. సో ఈరోజు నేను ఈ త్రివేంద్రంలో ఇంకొక ప్లేస్ చూద్దామని చెప్పి వచ్చాను. అది మీకు కూడా చూపిద్దామని చెప్పి ఇంకా రికార్డ్ చేస్తున్నాను అనమాట. జస్ట్ వీకెండ్ అలా వచ్చాము, నేను, మా హస్బెండ్ అండ్ మా మరిది గారు. సో ఇంకా మేము ముగ్గురమే వచ్చాము. ఈ ప్లేస్ లైక్ ఇది మీరు టెంపుల్ విజిట్ చేసి ఉంటే ఈ ప్లేస్ కూడా విజిట్ చేస్తుంటారు ఆల్మోస్ట్ చాలామంది. సో దానికి ముందు నేను ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే, చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు వీడియోస్. లైక్ చూడకూడదు అని కాదు, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే బాగుంటుంది. లైక్ నిన్న చెక్ చేసినప్పుడు నేనైతే 91% సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళే ఉన్నారు. ఓన్లీ 9% మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూస్తున్నారు. సో అది కొంచెం డిసప్పాయింట్ అయింది. లైక్ నేను ఏదైనా మిస్ అవుతున్నానా ఏంటి అన్నట్టు కొంచెం అయింది. ఏదైనా ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోస్లో దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సో ఇదైతే ఈ బిల్డింగ్ బాగుంది కదా. సో ఇది 150 ఇయర్స్ అయిందంట ఈ బిల్డింగ్కి ఏజ్. సో చూడ్డానికైతే చాలా బాగుంది. ఇదేం లేదు, ఇది ఒక మ్యూజియం, లైక్ త్రివేంద్రంలో మ్యూజియం ఇది. అండ్ ఇది ఇండియాలో టాప్ 10 మ్యూజియంలో ఇది వన్ ఆఫ్ ద మ్యూజియం అనమాట. ఇది చూడ్డానికైతే బయట నాకు చాలా బాగా నచ్చింది. ఏదో మూవీ షూటింగ్స్లో చూపిస్తారు కదా, ఈ హౌసెస్ ఉన్నాయి కదా, లైక్ చంద్రముఖి మూవీలో ఆ హౌస్ అలా. అవును, మర్చిపోయాను, చంద్రముఖి మూవీ అంటే గుర్తొచ్చింది. ఇక్కడ అది షూట్ చేసిన ప్లేస్ కూడా ఉంది. లైక్ మలయాళంలో చంద్రముఖి మూవీ షూట్ చేసిన ప్లేస్ కూడా ఉంది. అది నెక్స్ట్ ఎప్పుడైనా ఇంకా నేను వెళ్ళినప్పుడు ఒక వీడియో చేసి పోస్ట్ చేస్తాను. సో అవన్నీ మీరు చూడాలంటే ఫస్ట్ చేయాల్సింది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న నోటిఫికేషన్ బెల్ని కూడా రింగ్ చేసేస్తే నేను ఇలా ఎప్పుడైనా వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట, మిస్ అయ్యే ఛాన్స్ ఉండదు. సో ఈ లోపలైతే ఇది ఇంకా అలా వెళ్తున్నాము. దీనికి ఎంట్రన్స్ ఫీజు ఉందన్నమాట, లైక్ జస్ట్ 20 రూపీసే. ఇంకా టికెట్ తీసుకొని వెళ్తున్నాము. నేనేమనుకున్నాను, క్యాజువల్గా అన్ని వీడియోస్ షూట్ చేస్తున్నట్టు ఇది కూడా షూట్ చేస్తూ అలా వెళ్ళాను అనమాట. ఇలా వెళ్తూ ఉన్నప్పుడు లైక్ అక్కడ ఒక పోలీస్ కనిపిస్తారు చూడండి మీకు ఎంట్రన్స్లో. సో వాళ్ళు వచ్చి, నేను వీడియో తీసుకొని క్యాజువల్గా వెళ్తున్నప్పుడు ఆయన వీడియోస్ నాట్ అలౌడ్ అమ్మా అన్నాడు. ఏంది ఇది, వీడియో అలో లేదా, మరి ఇంకేం చేయాలి, ఇంత దూరం వచ్చి ఇది చూడ్డానికి ఇంక దేనికి అనేసి అనుకున్నాను. దాని తర్వాత చెప్పారు, లేదు 2000 పే చేస్తే వీడియో తీసుకోవచ్చు అంట, ఓన్లీ ఫొటోస్ మాత్రమే తీసుకోవాలి లేదంటే అని చెప్పారు. సరేలే ఇంకా మీకు కూడా చూపిద్దామని చెప్పి ప్లాన్ చేసి ప్రిపేర్ అయ్యి మైండ్లో వచ్చాను కాబట్టి ఇంకా పర్లేదు 2000 పోయినా పర్లేదు అని చెప్పి మీకోసం, చూసారా, ఓన్లీ మీకోసం నేను 2000 స్పెండ్ చేసి ఈ వీడియో షూట్ చేశాను. ఇది వచ్చి గురువారి టెంపుల్ ఆర్కిటెక్చర్, అదే లోపల గురువారి టెంపుల్. మనకి కెమెరా అలా ఉండదు అక్కడ టెంపుల్లోకి. సో ఆ టెంపుల్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇది ఒక చిన్న క్లిప్ అనమాట. సో బాగుంది కదా చూడ్డానికైతే. నేను ఇంకా వెళ్ళలేదు గురువారి టెంపుల్కి, వెళ్ళాలి ప్లాన్ చేస్తున్నాం కానీ బట్ కుదరలేదు. ఇంకా 1 మంతే కదా అయ్యింది. సో చూద్దాం నెక్స్ట్ ఎలా ఉంటుంది ఏమని. సో ఇదంతా లైక్ ఒక 5000 ఇయర్స్ ముందు నుంచి ఉన్నవన్నమాట. లైక్ ఆ విగ్రహాలు కానీ దాన్నేమో అంటారు కళాఖండాలు. సో అవన్నీ చాలా ఉన్నాయి. ఈ చైనా వాళ్ళది ఉంది. అండ్ ఇవన్నీ చూసారా, ఇదంతా ఫేస్ మాస్క్. మనకి ఇప్పుడు ఈ కాంతారాలో అలాంటి కొన్ని ఇదిలో పెట్టుకుంటారు కదా, అలాంటిది. ఇది ఎవరైనా గెస్ట్ చేయగలరా, ఇదేందో తెలుసా? లైక్ శివుని విగ్రహం, అది అప్పట్లో శివుని విగ్రహం అంటుంది. నేనైతే నమ్మలేదు సీరియస్గా. అండ్ అక్కడ క్లియర్గా మెన్షన్ చేసినప్పుడు ఓహో శివుడు విగ్రహం అప్పుడు అలా ఉండేదా అనేసి. ఇది వచ్చి హరప్ప కాలం నాటిలో, లైక్ అప్పుడు వాళ్ళకి ఆ శిల్పాలు కానీ అది చెక్కడం ఒక ఐడియా ఉండదు. సో అప్పుడు జస్ట్ ఓకే, హ్యూమన్ అంటే ఇలా, మేల్ అంటే ఇలా, ఫీమేల్ అంటే ఇలా అన్నట్టు ఒక స్మాల్ ఇదిలాగా చేస్తున్నారు అనమాట. అవన్నీ ఇక్కడ ఈ మ్యూజియంలో చాలా భద్రపరిచిపెట్టున్నారు. అండ్ ఇవన్నీ వచ్చి ఇన్స్ట్రుమెంట్స్, లైక్ వీణలు అన్నీ ఓల్డ్ కాలంలోది, పాత కాలంలోవి అవన్నీ. అండ్ కాయిన్స్ అంటే గుర్తొచ్చింది నాకైతే, ఏదైనా డిఫరెంట్ కాయిన్స్ కానీ కొత్త కాయిన్స్ కానీ మనకి రిలీజ్ చేస్తూ అంటారు కదా, న్యూ కాయిన్స్, అవన్నీ నాకు కలెక్ట్ చేయడం చాలా ఇష్టం. మీకు ఎవరికైనా హ్యాబిట్ ఉందా అయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇది కూడా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్,
నెక్స్ట్ ఇది వచ్చి బొమ్మల ఆటలు ఆడతారు కదా, లైక్ చేత్తో దారం కట్టి బొమ్మల ఆటలు ఆడిపిస్తారు. సో అవన్నమాట, అవి డిఫరెంట్గా చాలా బాగుంది. దగ్గరికి వెళ్ళి చూస్తే వీడియోలో కొంచెం క్లారిటీ తగ్గింది కానీ బట్ బాగుంది. ఇది ఏందో తెలుసా, నేను చూసి ఫస్ట్ భయపడ్డాను. ఒక ట్రైబల్ వాళ్ళ డ్రెస్ అంట ఇది, ఎంత భయంగా ఉందో కదా. సో ఇదే అనమాట మ్యూజియంలో ఉండేదంతా. మీకు నచ్చిందే అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి అందరికీ షేర్ చేయండి చూడని వాళ్ళకి. అలాగే మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో కలుద్దాం. బాయ్, సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో.